కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో కార్తీక మాస అన్న సమారాధన భోజనాలు జరుగుతున్నాయండి. ఈ నెల రోజుల పాటు కూడా ఈ భోజనాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయండి. అలాగే దీనికి మూల కారకులు ఎన్నడూ లేని విధంగా గత 2024 సంవత్సరంలో నుంచి 2025లో ఈ 2 సంవత్సరాల బట్టి కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ స్వామివారి సన్నిధిలో ఏదో మంచి సంకల్పం చెయ్యాలి అన్న సంకల్పంతో మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన భక్తులు బలరామకృష్ణ గారు ఒక కమిటీ కింద ఏర్పరిచి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి, అలాగే దాతల సహాయంతో సహకారంతో, అలాగే పెద్ద గ్రామస్తుల సహాయ సహకారాలతో, అలాగే కోరుకొండ పొరుగు గ్రామాల్లో ఉన్న పెద్దల సహకారంతో ఈ అన్న సమారాధన ఈ నెల రోజుల పాటు సాగాలన్న సంకల్పం ఆయన గారు ఎమ్మెల్యే అవకముందు నుంచే మన లక్ష్మీనరసింహస్వామి గారి సన్నిధిలో ఏదో మంచి కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో ఆయన ఎమ్మెల్యే గారు అవటం, పోయిన సంవత్సరం కార్తీక మాసం నెలలో ఈ కమిటీగా కొంతమందిని ఏర్పరచడం, ఆ పెద్దల సహాయంతో కమిటీ పెద్దలతో, కమిటీ వాళ్ళతో, గ్రామ పెద్దలతో, అలాగే గ్రామస్తులతో ఈ అన్న సమారాధన అంగరంగ వైభవంగా, అలాగే భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ఎన్ని సంవత్సరాలైనప్పటికైనా ఈ సంకల్పం మంచి కార్యక్రమాన్ని మనం ఆయన గారి ప్రోత్బలంతో, ఈ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మన గ్రామస్తుల తరఫున, మన పెద్దల తరఫున, మన కమిటీ వారి తరఫున ఈ అన్నదానం ఎప్పుడు నిత్యం అలా జరగాలని, సాయంకాలం అయ్యేటప్పటికి కొండ మీద దీపారాధన జరుగుతుందండి. ఈ పగల మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల దాకా కూడా ఈ అన్న సమారాధన అంగరంగ వైభవంగా భక్తులతో నిండి ఆలయం కలహలాడుతా కోలాహలంగా ఉండాలన్న సంకల్పం ఆ మహానుభావుడికి ఎమ్మెల్యే గారికి సంకల్పం జరుగుతూ ఈ కార్యక్రమం ఎలా జరగటం అయింది. ఆయన గారు ముందుగానే ఎమ్మెల్యే అవకముందే ఆయన దైవ భక్తుడండి. గాదరాడు గ్రామంలో దేవాలయాలు కట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి పేరు తెచ్చాడండి. అలాగే ప్రజా సేవకుడుగా కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అతను సొంత డబ్బుతో ఆరోగ్యం బాగాలతో కొన్ని అంబులెన్స్లు పెట్టి వైద్య సహకారాలు అందిస్తాం, వాళ్ళ కోలుకుంటే దాకా కూడా ఆర్థిక సాయం ఇస్తాం. ఆ రకంగా జరిగిందండి. ఆ తర్వాత ఎమ్మెల్యే అవుతుంటో గవర్నమెంట్ వైపు నుంచి కూడా మన నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి మా నియోజకవర్గానికి ఇది కావాలని, మా నియోజకవర్గం వెనకబడి ఉంది అని సీఎం గారిని, ఉప సీఎం గారిని అడగటం, మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న పని కానించి ఏ పనైనా సక్రంగా ఆయన గారు చేయటం, భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖంలో వెళ్తున్నారు, కట్టంలో వెళ్తున్నారు, వాళ్ళ సమస్యలన్నీ కూడా వెంటనే సమస్య తీరుతున్నారు. అలాగే చూశారు కదండి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ కింద 10,000 రూపాయలు దాటిన కానించి వైద్య సహాయాల కోసం మన కాగితాలు పెట్టుకుంటే గత సంవత్సరంలో కార్యకర్తల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా కానీ వచ్చేవి కాదండి. ఇప్పుడు అవి వెంటనే ప్యాక్ చేసి మీ ఇంటికి వచ్చమ్మా మీ ఆరోగ్యం బాగపోతే మీకు ఇంత అమౌంట్ వచ్చిందని డోర్ టు డోర్ కట్టి ఆ అమౌంట్ ఇస్తాం. అలాగే కోరుకొండ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సీసీ రోడ్లు కానించండి, సీసీ డ్రైనేజీలు కానించి, వాటర్ ట్యాంకులు కానించి ప్రతిది కూడా కోరుకొండ గ్రామంలో అభివృద్ధి పదంలో జరగటం. అలాగే నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమ్మెలకు తీసుకెళ్తే మా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందని వెంటనే అమలు జరుగుతాం. ఆ రకంగా ఎన్నడూ లేని విధంగా మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాం మాకెంతో సంతోషంగా ఉందండి. ఇలాగే అన్న సమారాధనకి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన గారి నేతృత్వంలో జరగాలని, అలాగే మా కోటం పెద్దలు బొడ్డి వెంకటరామ చౌదరి గారు, మా ఎంపీ గారైన పురంధేశ్వరి గారు, అలాగే ఆ సహాయాలు కూడా ఈ అన్న సమారోహంలో ఉండటం
మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే డొనేషన్ ఇచ్చిన పెద్దలు లక్షల మొత్తం ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, 50లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 సంఖ్యలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే బియ్యం ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కమిటీ తరఫున, మా గ్రామస్తుల తరఫున, మా జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి మేమందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి